హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. మార్నింగ్ టైం హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈ గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గుంత పొంగనాలు హెల్తీయే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. ఈ బొంబాయి రవ్వలో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. రవ్వ పెరుగు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. మొత్తం ఇలా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్పు వరకు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, అలాగే క్యాప్సికమ్ ముక్కలు 1/4 కప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కానీ పెరుగు కానీ వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండి కొంచెం గట్టిపడింది, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిటికెడు వంట సోడా, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి గుంత పొంగనాలకి వేసుకోవడానికి కరెక్ట్గా వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. ఈ పిండికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఈ పిండిలో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. ఇలా గుంత పొంగనాలన్నీ వేసిన తర్వాత ఒక మూతతో ఇలా క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక 5 నిమిషాలు ఉంచేయాలి. 2 సైడ్లు కూడా ఇదే విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కాల్చుకోవాలి. 2 సైడ్ కూడా ఇలా తిప్పిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, టేస్టీగా సింపుల్గా అయిపోయే గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.